ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా బావుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం. నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్ గురించి. నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్ యొక్క బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయన్నమాట. సో, మనకి మెన్స్ రాయల్ రంబుల్ బెట్టింగ్ ఓడ్స్ అండ్ వుమెన్స్ రాయల్ రంబుల్ బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయన్నమాట. సో, ఫస్ట్‌గా వుమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ బెక్కీ లించ్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ ప్లేస్‌లో బెక్కీ లించ్ ఉందన్నమాట. అండ్ సెకండ్ ప్లేస్‌లో మన క్వీన్ షార్లట్ ఫ్లేర్ ఉంది. అండ్ థర్డ్ ప్లేస్‌లో రియా రిప్లీ ఉంది. అండ్ ఫోర్త్ ప్లేస్‌లో బియాంకా బెలర్ అండ్ ఫిఫ్త్ ప్లేస్‌లో జేడ్ కార్గిల్ అయితే ఉందన్నమాట. సో, మన బెక్కీ లించ్ కంపల్సరీగా తొందరలోనే రిటర్న్ చేయబోతుంది. అండ్ అంతేకాదు ఈరోజు మన డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌ఫ్లిక్స్‌ది ఒక ఈవెంట్ ఉందన్నమాట. సో, ఆ ఈవెంట్‌లో కూడా మన బెక్కీ లించ్ అయితే వస్తుందన్నమాట. సో, ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్‌లో మన బెక్కీ లించ్ నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. సో, మరి మీరేమంటారు? బెక్కీ లించ్ వుమెన్స్ రాయల్ రంబుల్‌ని విన్ అయితే ఎలా ఉంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మెన్స్ రాయల్ రంబుల్ గురించి మాట్లాడితే నంబర్ 1 పొజిషన్‌లో మన రాక్ ఉన్నారు. రాక్‌కి బెట్టింగ్ ఓడ్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ సెకండ్ ప్లేస్‌లో మన సీఎం పంక్ ఉన్నారు. అండ్ థర్డ్ ప్లేస్‌లో జాన్ సినా ఉన్నారు. అండ్ ఫోర్త్ ప్లేస్‌లో రోమన్ రైన్స్ అయితే ఉన్నారన్నమాట. సో, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌లో రాక్ ఉన్నారు. సో, మరి రాక్ రాయల్ రంబుల్‌ని విన్ అవుతే ఎలా ఉంటది? సో, మేబీ ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేసినట్టుగా అంటే మనకి డైరెక్ట్‌గా రాక్ రాయల్ రంబుల్‌ని విన్ అయ్యి కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేస్తారా? మనకి ఆల్రెడీ రూమర్స్ అయితే ఉన్నాయి. రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతదని. సో, దానికోసమే మన రాక్ రాయల్ రంబుల్‌ని విన్ అవుతారా? సో, బెట్టింగ్ ఓడ్స్ అయితే చాలా సపోర్ట్ చేస్తున్నాయి మన రాక్‌కి. సో, మీరు చెప్పండి ఎవరు విన్ అయితే మంచిగుంటది? రాకా, సీఎం పంకా లేదంటే మన జాన్ సీనానా లేదంటే రోమన్ రెయిన్సా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ గురించే. సో, మన రాక్‌ని కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారనమాట. మన రాకు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వచ్చినాడు. వచ్చిన తర్వాత 1, 2, 3 కౌంట్ చేసి వెళ్ళిపోయినాడు. సో, ఇప్పుడు ఆ 1, 2, 3 అంటే ఏంది? సో, ఆ 3 కౌంట్ చేసినారంటే దానికి మీనింగ్ ఏందో మనకి క్లియర్‌గా తెలియదు. రూమర్స్ అయితే ఉన్నాయి. రెసల్‌మేనియా 41లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగొచ్చు. సో, అంటే ఇప్పుడు రాక్ అందుకోసమే టీజ్ చేసినారన్నట్టుగా కొన్ని రూమర్స్ ఉన్నాయి. కాకపోతే 100% కన్ఫర్మ్ కాలేదు. బట్ కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే, సో, రాకు బ్యాడ్ బ్లడ్‌లో వచ్చింది తన మూవీ ప్రమోషన్ కోసమని. సో, ఇప్పుడు మన 'రాకు' 'మోనా 1' మూవీ కంప్లీట్ అయిపోయింది. అండ్ 'మోనా 2' కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మన 'రాకు' 'మోనా' సీజన్ 3 కూడా తీస్తారని, సో, దానికోసమే 1, 2, 3 కౌంట్ చేసినారని ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారన్నమాట. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? సో, ఈ విధంగా ట్రోల్ చేయడం కరెక్టేనా? సో, దానికి ఖచ్చితంగా ఏదో ఒక మీనింగ్ ఉంటది. సో, దాని వెనకాల ఏదో ఒక అర్థం ఉంటది. సో, దానికోసమే మన 'రాక్' వచ్చినారు. అలా చేసినారు కావచ్చు. కాకపోతే ఫ్యాన్స్ ఏమో ట్రోల్ చేస్తున్నారనమాట మన 'రాక్' పైన. అండ్ 'రాక్' ఇవన్నీ ఏం పట్టించుకోడు మనందరికి తెలిసిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'జాన్ సీనా వర్సెస్ రోమన్ రీన్స్' మ్యాచ్ గురించి. సో, మనకిప్పుడు నెక్స్ట్ ఇయర్ 'జాన్ సీనా' ఫైనల్ రన్ అన్నమాట. సో, ఈ ఫైనల్ రన్‌లో 'జాన్ సీనా వర్సెస్ రోమన్ రీన్స్' మ్యాచ్ జరుగుతదని మన కట్ యాంగిల్ చెప్తున్నారనమాట. సో, ఓన్లీ మ్యాచ్ జరగడమే కాదు. సో, 'జాన్ సీనా' లాస్ట్ మ్యాచ్‌లో ఫైట్ చేసేది రోమన్ రీన్స్‌తోని అని మన కట్ యాంగిల్ చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు మీరు చెప్పండి. 'జాన్ సీనా వర్సెస్ రోమన్ రీన్స్' మ్యాచ్‌లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? సో, ఒకవేళ నిజంగానే 'జాన్ సీనా వర్సెస్ రోమన్ రీన్స్' మ్యాచ్ మన 'జాన్ సీనాకి' లాస్ట్ మ్యాచ్ అయ్యేదుంటే మీకెలా అనిపిస్తది? అంటే ఇప్పుడు మన 'జాన్ సీనా' మళ్ళీ ఫైట్ చేయరు. సో, ఇప్పుడు లాస్ట్‌గా మన రోమన్ రీన్స్‌తో ఫైట్ చేస్తే ఎలా ఉంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'గుంతర్' గురించి. సో, మన 'గుంతర్' డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక న్యూ మల్టీ ఇయర్ కాంట్రాక్ట్‌ని సైన్ చేసే పనిలో ఉన్నారనమాట. సో, అన్నీ ఆల్రెడీ మనకి చర్చలు జరిగినాయి. సో, ఫైనల్ స్టేజ్‌లో ఉంది. సో, ఇంకా మాట్లాడుతున్నారు. ఫైనల్ స్టేజ్‌లో ఉందన్నమాట. సో, ఎనీ టైమ్ మన 'గుంతర్' మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్‌ని సైన్ చేస్తారన్నమాట. సో, మేబీ 100% సో, సైన్ చేస్తారు. అందులో నో డౌట్. కాకపోతే కొన్ని అప్డేట్స్ ఏమంటున్నాయంటే, సో, ఇప్పటికే 'గుంతర్' డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక మల్టీ ఇయర్ డీల్‌ని సైన్ చేసినారు అని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో, ఇప్పుడు ఇది నిజమైనా కాకపోయినా కన్ఫర్మ్‌గా మన 'గుంతర్' డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేస్తారు. అది మాత్రం కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'షీమస్' గురించి. సో, మన 'షీమస్‌కి' సర్వైవర్ సిరీస్‌లో ఇంజ్యూరీ అయిందన్నమాట. సో, మన 'షీమస్‌కి' రిబ్స్‌లో ఇంజ్యూరీ అయింది. అందుకని మనకి 'షీమస్' రాలో కనిపించలేదు. సో, తొందరలోనే రావచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'బిగ్ ఈ' గురించి. సో, ఇప్పుడు 'బిగ్ ఈ' కాంట్రాక్ట్ 2024లో ఎండ్ అవుతుంది. సో, ఈ సంవత్సరంలో ఎండ్ అయిపోతుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంది అంటే, సో, మన 'బిగ్ ఈ' అంటే ఎప్పుడైతే ఇంజ్యూరీ అయ్యి డబ్ల్యూడబ్ల్యూలో రాలేదో, సో, మన 'బిగ్ ఈ' డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేయని డేట్స్ అనేవి అలాగే ఉంటాయి. సో, మళ్ళీ మన 'బిగ్ ఈ' వస్తారు. సో, ఆ డేట్స్ అన్నిటిని కంప్లీట్ చేస్తారు. కాకపోతే ఆ డేట్స్ అనేవి ఇంకా ఉంటాయన్నమాట. సో, కాంట్రాక్ట్ ఎండ్ అయినా సరే, ఆ డేట్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. వన్స్ కాంట్రాక్ట్ అయిపోయినా సరే, అంటే వాళ్ళు వర్క్ చేయని డేట్స్ అన్నిటిని మళ్ళీ ఆ కాంట్రాక్ట్‌లో యాడ్ చేస్తారు. సో, కంపల్సరీగా కాంట్రాక్ట్ ఎండ్ అయినా సరే,
సో, మళ్ళీ డేట్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. సో, ఇలా చేసుకుంటే మన 'బిగ్గీ' కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మన 'బిగ్గీ' అంటే ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్ అవుతారంట. 100% మన 'బిగ్గీ' క్లియర్ అవుతారంట. దానికోసమే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ స్టోరీ లైన్‌ని చూపిస్తుందంట. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మనకి నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియా 41లో 'బిగ్గీ' వర్సెస్ 'కోఫీ కింగ్స్టన్' వర్సెస్ 'జేవియర్ వుడ్స్' మధ్య ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతదంట. సో, రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే ఇప్పుడు 'బిగ్గీ' అయితే 100% కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే మన 'బిగ్గీ' తొందరలోనే ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్ అవుతారంట. సో, ఇన్ రింగ్ యాక్షన్‌లో రిటర్న్ చేస్తారంట. సో, దాని తర్వాత వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, దీనిపైన క్లారిటీ అయితే లేదు. కొన్ని రూమర్స్ మాత్రమే వస్తున్నాయి. సో, చూద్దాం ఇన్ ఫ్యూచర్‌లో దీనిపైన క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'డ్రూ మ్యాకెంటైర్' గురించి. సో, మన 'డ్రూ మ్యాకెంటైర్' అయితే చాలా చాలా సర్ప్రైజ్ రిటర్న్ చేసినాడు 'రా'లో. అండ్ మన 'సామీ జైన్' పైన అటాక్ చేసినాడు. అండ్ బ్యాక్ స్టేజ్‌లో 'జే ఉసో' పైన కూడా అటాక్ చేస్తున్నాడు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మన 'డ్రూ మ్యాకెంటైర్' ఉన్నట్టుండి రిటర్న్ చేసినారు కదా సర్ప్రైజ్‌గా. సో, యాక్చువల్‌గా మన 'డ్రూ మ్యాకెంటైర్' ఇంత తొందరగా రిటర్న్ చేసేవాడు కాదట. సో, అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూలో ఎందుకు మళ్ళీ తొందరగా రిటర్న్ చేసినారంటే మన 'బ్రాన్సన్ రీడ్‌కి' ఇంజ్యూరీ అయింది గదా! సో, అందుకోసమే మన 'డ్రూ మ్యాకెంటైర్' తొందరగా రిటర్న్ జేసినారంట. ఒకవేళ మన 'బ్రాన్సన్ రీడ్‌కి' ఇంజ్యూరీ కాకపోయుంటే మన 'డ్రూ మ్యాకెంటైర్' ఇప్పుడు 'రా'లో రిటర్న్ చేసేవాడు కాదంట. సో, మనకి డైరెక్ట్‌గా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ 'రా'లో వస్తారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, 'బ్రాన్సన్ రీడ్' ఇంజ్యూరీ మన 'డ్రూ మ్యాకెంటైర్‌కి హెల్ప్ అయ్యిందని చెప్పాలి. సో, ఏదేమైనా మన 'డ్రూ మ్యాకెంటైర్' రిటర్న్ జేసినారు. సో, చాలామంది వెయిట్ జేస్తున్నారు 'డ్రూ మ్యాకెంటైర్' కోసం. సో, ఫైనల్‌గా ఆ రిటర్న్ అనేది జరిగింది. సో, ఇప్పుడు ఒక న్యూ స్టోరీ లైన్ స్టార్ట్ అవ్వబోతుందన్నమాట మన 'డ్రూ మ్యాకెంటైర్‌కి'. సో, చాలా అంటే చాలా సస్పెన్స్ ఉంది మన 'డ్రూ మ్యాకెంటైర్' స్టోరీ లైన్‌లో. సో, ఇప్పుడు 'డ్రూ మ్యాకెంటైర్' ఎందుకు 'సమీ జాన్' పైన అటాక్ జేసినాడు? అండ్ బ్యాక్ స్టేజ్‌లో మన 'జే ఉసో' పైన అటాక్ జేసింది మన 'డ్రూ మ్యాకెంటైరేనా' అని తెలవాల్సి ఉంది. సో, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని జెప్పాలి మన 'డ్రూ మ్యాకెంటైర్' స్టోరీ లైన్. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.